ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక పర్యాయం పరిశుద్ధాత్ముడి మీ ముందుకు రావడానికి ఎంతగానో సహకరించారు. అందుకు నిజంగా దేవునికి కృతజ్ఞత చెప్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి రోజులు ఇవి. అలాంటి రోజుల్లో దేవుడు ఎంతగానో భద్రత ఇచ్చి మనల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకడం అనేది నేటి సమాజానికి మనుషునికి అవసరమని హెచ్చరికగా ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఏదైనా వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడు మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా, మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడి స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో గడపడానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమే, ఈ భయంకరమైన దినాలు నాయన ప్రభువా, నాయన తల్లికి బిడ్డ ప్రభా, బిడ్డ తల్లికి ప్రభా కానరాని రోజులుగా ఉన్నాయి ప్రభా, నీకు స్తోత్రాలు. అలాంటి దినాలలో మీ భద్రత ఇచ్చి ప్రభా మా గ్రామ ప్రభా మా ప్రజలను ప్రభా నేను కలిగిన ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు భద్రపరుస్తూ ధైర్యపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. మీకే మహిమ ఘనత ప్రభావాలు మీకు చెందనివ్వండి తండ్రి, నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా నాయన కొన్ని మాటలు నా నోటు నుంచండి నాయన, వినగలిగే చెవును గ్రహించే హృదయాలు ప్రభా, నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ప్రభా. ఎక్కడుండి మాటలు వింటున్నారో వారందరికీ ఆదరణ ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి నాయన, ప్రోత్సాహం ఇవ్వండి నాయన. నీ యొక్క వాక్యం చేత మీ బిడ్డలను మీరే పురుగొలపండి. కృప వెంబడి కృప ప్రతి బిడ్డ పట్ల మీరే స్థిరపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే లైవ్ ద్వారా మీ గృహాల్లోకి రావాలని ఆలోచన చేతనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. దయచేసి గృహస్థులందరూ కూడా దేవుని వాక్యం వినాలని, వాక్యం ద్వారా మనం బలపడతాం, వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద బ్రతకటానికి సహకరిస్తుందని లేఖనాలను కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో మంచి మాట అంటారు, యేసు ప్రభువు వారి చక్కని మాట అంటారు. ఏమంటున్నారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏమని అంటే చదువుదాం. 6వ అధ్యాయం 22వ వచనం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దయచేసి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే శ్రేష్ఠులు అనలేదు దేవుడు, అంటున్నాడు బహుశ్రేష్ఠులు. బహుశ్రేష్ఠులు అంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. కానీ ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? అయ్యో, ఈ కరోనా వైరస్ వల్ల పక్షులు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు ప్రజలు అంటున్నారు. అంటే పక్షి చాలా చాలా అల్పమైనది, అంతకంటే అల్పమైనటువంటి మనుషుడిగా మనుషులు రాలిపోతూ ఉన్నారని ప్రజలు, సమాజం, అలాగనే మీడియా రకరకాలుగా తెలియపరుస్తూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యం అంటుంది, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మీరు శ్రేష్ఠులైతే దానికి ఉన్న గుణాలేటో మనం ఎరిగితే, ఆ గుణాలను గూర్చి కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితే ఒక 3 పక్షులు మీ ముందుకు తెస్తాను. ఆ 3 పక్షులకు ఉన్న గుణగణాలు మన జీవితాల్లో అలవర్చుకోవడానికి ఇష్టపడగలిగితే తప్పనిసరిగా ఈ భూమి మీద బ్రతుకున్న దినాలు శ్రేష్ఠులుగా బ్రతకడానికి, శ్రేష్టమైన జీవితం జీవించడానికి, శ్రేష్ఠులుగా ఈ లోకానికి మనం కనబడడానికి, దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి దేవుని యొక్క సహాయం మనకు మన కుటుంబాలకు ఉంటుందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు ఆ చక్కని మాట మాట్లాడతాడు. చూడండి, చక్కని మాట. కీర్తన 102వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలో పగడి కంటి వలె ఉన్నాను,
రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను. ఏం చక్కని మాట అండి. మూడు పక్షుల్ని మన ముందుకు తీసుకొస్తూ అంటున్నాడు, నేను అడవిలోని గూడబాతు వలె ఉన్నాను, అయ్యా పాడైన స్థలములలో పగటి కంటి వలె ఉన్నాను, ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుకును పోలి ఉన్నాను అంటున్నాడు. మరి పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా? దేవుని వాక్యం అంటుంది, అయ్యా మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కదా, బహుశ్రేష్ఠులైతే నేను పిచ్చుకుని పోలి ఉన్నాను అంటున్నాడు ఈ భక్తుడు. ఈ భక్తుడు అంటున్నాడు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని పోలి ఉన్నాను, గోడ బాతును పోలి ఉన్నాను, పగటి కంటిని పోలి ఉన్నాను అంటున్న మాట నిజంగా మన జీవితాలకు ఎంతో అవసరమని ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి గృహానికి ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. వాటికంటే శ్రేష్ఠులమైతే వాటికున్న గుణాలేటి, వాటికున్న శ్రేష్ఠత ఏంటి మనం ఎరిగితే, వాటి వలె ఈ భూమి మీద అడుగులు వేయడానికి ఇష్టపడగలిగితే అద్భుతమండి. శ్రేష్ఠులుగానే బ్రతకడానికి దేవుని యొక్క సహాయం మనకు మన కుటుంబాలకు ఉంటుందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఓ చక్కని మాట అంటున్నాడు. నేను అంటాను, గూడబాతు మొట్టమొదటిగా మాట్లాడిన మాట, గూడబాతును పోలి ఉన్నాను అంటున్నాడు. గూడబాతుకున్న గుణమేటి అని అంటే, గూడబాతు అట దానికి ఉన్న గుణమేటి అంటే, గూడబాతు ఎప్పుడు కంటిలో ఎక్కడ నిలువున్న నీళ్ళని త్రాగదండి. ఎక్కడెక్కడో ఉన్న నీళ్ళని త్రాగి అయ్యా తన దాహం తీర్చుకోవడానికి ఇష్టపడదు, చావడానికైనా సిద్ధపడుతుంది. కానీ అది నీళ్లు తీసుకొని ఏ గొంతులో నీళ్ళు మూతు పెట్టి ఏదో తాగి బతికేద్దామనుకోదట, అవసరం తీర్చుకొని తన జీవనాన్ని సాగిందామనుకోదట. అది ఎప్పుడు కూడా అంటది ఆకాశ వర్ష జలాన్ని త్రాగే గుణం ఉందటండి. అది వాక్యంలో మాట చూపిస్తాను మీకు. చూడండి చక్కని మాట, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. వాక్యం అంటుంది, మీరు అలాంటి వారిగా ఉండాలి, పైనున్న వాటిని వెదకాలి తప్ప భూ సంబంధమైన వాటిపై మన మనసు ఉంచకూడదండి. చదువు నాన్నమాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అంటాడు భక్తుడు. భక్తులు అంటున్నమాట, ఈ భూమి మీద ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, ఆకాశమందు నువ్వు నాకుండగా. అంటే పైనున్న నా దేవుడిన తప్ప ఈ భూమి మీద ఉన్నది ఏది శరీర కోరికల, శరీర ఆశల, లోకం యొక్క ఆశ, ఆశీమ, ఇవేమీ కూడా మన జీవితాల్లో ఇది నాకు అవసరం లేదు అని చెప్పడానికి భక్తులు ఇష్టపడుతూ ఉన్నాడండి. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, పైనున్న వాటిపై ధ్యాస నేటి క్రైస్తవ కుటుంబాలకు అవసరం. ఎందుకో తెలుసా, అది చచ్చనా పోతుంది తప్ప తప్పు చేయడానికి ఇష్టపడిన మనుషుడిగా, క్రైస్తవుడిగా ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే, అయ్యా ఎక్కడ గొంతులో నీళ్ళు ఉంటే మురుకు గొంతులో నీళ్ళు త్రాగి బ్రతకాలనుకునే పరిస్థితి అయ్యా గూడబాతుది కాదు గనక, అలాంటి బ్రతుకు కాకుండా బ్రతికే వ్యక్తివైతే నువ్వు గూడబాతును పోలి ఉండడానికి యోగ్యుడివి. అంతే తప్ప అయ్యా అవసరాలను బట్టి మేము నోరు మారిపోయి, అవసరాన్ని బట్టి మనిషి మారిపోయి, అక్కర్లను బట్టి మనిషి యొక్క తీరి మార్చుకొని బ్రతుకుతున్న మనుషుడు ఎప్పటికీ కూడా గూడబాతును పోలి మారడానికి యోగ్యుడు కాలేడని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. కొలస్సీలు రాసిన పత్రికలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, కొలస్సీ 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. చాలు దయచేసి మాట మన వినుకుల్లో దీవునికరంగా ఉండనివ్వండి. వాక్యం మాట్లాడుతూ ఉంది, అయ్యా మీరు పై సంబంధం పర సంబంధమైన ఆలోచన నీకు ఉండాలి తప్ప, పైనున్న వాటి మీద నీకు ఆశ ఉండాలి తప్ప, ఆకాశ వర్ష జలం త్రాగే గూడపోతు వలె దేవుని నుండి వచ్చే నోటి మాట కొరకు నువ్వు ఆశించే వ్యక్తివైతే భూ సంబంధమైనవన్నీ తుచ్చమైనవని ఎంచుకోగలుగుతాం. ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా బ్రతకగలుగుతామండి. అది గుర్తించిన దావీదు అంటున్నాడు, అయ్యా నేను అడవిలో గూడబాతుని పోలి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద దేన్ని బట్టి, ఏ అవసరాలను బట్టి, ఏ అక్కర్లను బట్టి, ఏ పరిస్థితులను బట్టి మనం తారుమారై భక్తి నుండి వేరే బ్రతుకుతున్నామో మనం ఎరగాలి. ఎక్కడో పర్వాలేదులే అవసరం తీర్చుకొని కాలక్షేపం చేసేద్దామనుకొని ఏదో నువ్వు ఒక చిన్న చిన్న గుంతల్లో నీరు తాగినట్లుగా నువ్వు తాగి బ్రతకాలనుకుంటే మాత్రం దేవుని యొక్క శ్రేష్టమైన జీవితం, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద నెరవేర్చలేమని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరొక మాట కూడా చూడండి, యోహాను మొట్టమొదటి పత్రిక 2:16. మొట్టమొదట యోహాను పత్రిక, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తండ్రి వలన పుట్టినవి కావివి, అవి లోక సంబంధమైనవే. దయచేసి మాట మన వినికిడిలో చాలా ఆశ్చర్యకరంగా అర్థమవుతుంది. ఎందుకంటే భూ సంబంధమైనవి ఏంటయ్యా, లోక సంబంధమైనవి ఏంటి అయ్యా, ఇవేమి మనం అక్కర్లేదు అనుకొని బ్రతికేస్తున్నాం కదా అనుకుంటే వాక్యం అంటుంది నువ్వు అక్కర్లేకుండా బ్రతికే వ్యక్తివో కాదో నీకు నువ్వు ప్రశ్నించుకునే అవకాశం ఇది. నువ్వు ప్రశ్నించుకోగలిగితే అయ్యా నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అనేవి మన బ్రతుకులో అయ్యా వెలేతాండమాడుతున్నాయండి. చూసిందల్లా సొంతమైపోవాలనుకుంటుంది. శరీర కోరిక, అయ్యా నా సొంతమైతే ఎంత బాగుండు, ఇలాగుంటే బాగుండు, అయ్యా డబ్బు లేని వాళ్ళకి నేను పుట్టాను, డబ్బున్నవాడు కడుపున పుడితే బాగుండు, నేను అందమైన వాళ్ళలాగా ఉంటే బాగుండు, బాగా ఉద్యోగం చేసేవాళ్ళలాగా ఉంటే బాగుండు, ఓ మంచి స్థితిలో నేను ఉండి ఒక మంచి స్థితిగతులు కలిగి బ్రతికితే ఇలాగ ఆశించేది శరీర కోరిక. తృప్తి పడాలండి. దేవుడు నీకంటే హీనమైన స్థితిలో ఉన్న మనుషుల్ని మనం చూసుకోగలిగితే వారికంటే మనం శ్రేష్ఠులు అనుకుంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుని వాక్యం అంటుంది శ్రేష్టమైన జీవితం నా దేవుడు నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉంటే మనం శ్రేష్టమైన జీవితం మనలో కనబడకుండా చేసుకునేది భూ సంబంధమైన కార్యాలే. చూసిందల్లా నా సొంతం కావాలనుకునేవి, అయ్యా చూసిందల్లా నీ వంకర చూపు, విషపు చూపు, ఇవన్నీ మారిపోవాలండి. మారగలిగి అయ్యా జీవపడంబం, నేనే గొప్ప, అన్నిట్లో నేనే నేను కనబడాలి సమాజానికి అనుకునే నైజం నీ బ్రతుకులో ఉన్నంతకాలం నీవు అడవిలోని గోడబాతును పోలి ఉండడానికి యోగ్యుడు కాలేవు అని వాక్యం ద్వారా మీకు నేను హెచ్చరికగా ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. రెండో మాట వాక్యం అంటుంది పాడైన స్థలములలో పగటి కంటి వంటి వాడని అంటాడు. పాడైన స్థలములలో పగటి కంటి అంటే పగటి గంటని దేన్ని అంటారు అని అంటే నేను అంటాను గుడ్ల గూబ జాతికి సంబంధించినటువంటి పక్షి గుడ్ల గూబ. దయచేసి దీనికి ఉన్న గుణమేటయ్యా అనంటే వాక్యం అంటుంది పాడైన స్థలములలో ఒంటిగా అంటున్నాడు ఆ పక్షట పాడైన స్థలములలోని పగటి కంటి వలె ఉన్నాను. దానికి ఉన్న గుణమేటయ్యా అనంటే వాక్యం అంటుంది అయ్యా పాడైన స్థలములో నేను పగటి కంటిని పోలి ఉన్నాను అంటున్నాడు. అది పాడైన స్థలములో పాడైపోయిన దెబ్బలు గల ఇల్లు, పాడైపోయిన స్థలాలలో అయ్యా గుడ్ల గూబ ఒంటరిగా ఉండి మూలుగుతూ ఉంటుంది. ఏంటో తెలుసా? ఆడది అయ్యా భార్య భర్తలు అనేటువంటి రెండు పక్షుల్లో ఆడపక్షి వేటాడడానికి వెళ్తుంది రాత్రులు. పగలెక్కడ వేటాడవండి, రాత్రులు వేటాడడానికి వెళ్ళి ఆహారం సంపాదించుకోవడానికి ఆడపక్షి వెళుతుంది. ఇది పాడైన స్థలములో ఈ మగపక్షి ఒంటరిగా ఉంటుంది. వెళ్ళిన పక్షి త్వరగా రాలేదు అని అంటే ఆ పక్షిని గూర్చి మూలుగడం ప్రారంభిస్తుందట. అరే వెళ్ళినటువంటి నా భర్త, వెళ్ళినటువంటి నా కుమారుడు ఇంకా రాలేదే, ఏ వేటగాడు చేతిలో ఇరుక్కుపోయాడు, ఏ పరిస్థితులు గుండా అయ్యో రాలేకపోవడానికి గల కారణమేంటో అని గలిబిలైపోతుందట. ఒంటరిగా ఉండి మూలుగు ప్రారంభిస్తుందట. రాను ఇంకా టైం రాకపోతే మూలుగు ఇంకా ఎక్కువైపోతుందట. ఎక్కువై జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇంకా ఈ పరీక్ష ఇక జత పక్షి లేదు గనక పక్షి లేని పరిస్థితులు దానికి ఎదురైన కారణాన్ని ఏదో ఏ యొక్క వేటగాడి చేతిలో ఇరుక్కుపోయిందో అని అది చావన్నా చస్తుంది కానీ ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడదండి పగటికంటి. అలాంటి జీవితం జీవించే పక్షది. ఈరోజు నీ భర్త లేక నీ పిల్లలు లేక నీ భార్య అయ్యా వారి ఏ శత్రువైనటువంటి వేటగాడి యొక్క చేతిలో వారు మగ్గిపోతూ ఉన్నారు.
ఎలాంటి అలవాట్లతో మగ్గిపోతున్నారు. అయ్యో వారికి మార్పు లేదే, వారి నా బిడ్డలు, అయ్యా నా భర్త, వారి ప్రభా నీ చేతిలోనికి రావాలని మూలుగు ప్రారంభించే అయ్యా క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను ఉండాలట. మార్పు లేని కుటుంబాల కొరకు, రక్షణ లేని కుటుంబాల కొరకు, అయ్యో మార్పు లేకుండా, రక్షణ లేకుండా హతులైపోతున్న మనుషుల కొరకు మూలుగు ప్రారంభించే వ్యక్తివైతే పగడి కంటిని పోలు ఉన్న వ్యక్తివి నీవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎందరూ తమ భర్తల కొరకు ప్రార్థించేవారు, ఎందరూ తమ బిడ్డల కొరకు ప్రార్థించేవారు, ఎవరు తన అన్నదమ్ముల కొరకు ప్రార్థించేవారు. మూలిగే అనుభవాలు ఉండాలి. ఒకరోజు మూలుగుతావు, ఒక వారం, ఒక 6 నెలలు, 4 నెలలు ప్రార్థిస్తావు, అవసరాలు తీరిపోతే ప్రార్థన మర్చిపోయి తిరిగే చాలామంది ప్రజలను చూస్తూ ఉన్నాను ఈరోజు. ఎందుకు ఈ మాట మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను తెలుసా? ఈరోజు అయ్యా అడవిలోని గూడబాతులు పోలి ఉన్నానని చెప్పిన భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా పాడైన స్థలములలో ఆ పగడి కంటి వలె ఉన్నానని చెప్పడానికి గల కారణం తనకున్న తీర్మానం గొప్పది, తనకున్న ఆలోచన గొప్పది, తనకున్న ఆసక్తి గొప్పది. ఈరోజు నీ జీవితంలో, మన కుటుంబాలలో మార్పు లేకపోతే ఆడి కోసం ప్రార్థన చేయవు. చాలే నేను ఎంత చెప్పినా వినలేదు, ఇంకా ఆడు బ్రతకడు, ఇంక మారడు అని ఒక ముద్ర వేసేస్తావే తప్ప మారేంత వరకు మూలుగు ప్రారంభించు. మారేంత వరకు, వారు మార్పు చెందేంత వరకు, వారి స్థితిగతులు మారేంత వరకు మూలుగు ఎక్కువయ్యే రీతిలో మనం కనబడమండి. ఏమవుతుందో తెలుసా? ఈ పగిడి కంటికున్న గుణమేటో తెలుసా? అదట అడవిలో చెట్టుకు రాపిడి వల్ల మంటలు పుడతాయి. ఆ మంటల్లో అది వెళ్ళి కాలి చచ్చిపోవడానికైనా ఇష్టపడుతుంది, కానీ ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడదండి. మనం ఉపవాసం ఉంటే ఆరోగ్యం పోద్దేమో, దేవుని సన్నిధిలో ఎక్కువ టైం గడిపితే ఏమైపోతుందో అనే భయంతో నువ్వు బ్రతుకుతావే తప్ప మార్పు లేని మనిషి కొరకు ధ్యాస అనేది మన జీవితాలలో కొంతకాలం ఉంచుకొని కొంతకాలం వదిలేసే మనుషులుగా బ్రతుకుతున్నారు. ఎందరు భార్యలు తమ భర్తల కొరకు ప్రార్థించి వదిలేశారు. ఎంతమంది పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థించి వదిలేశారు. ఈరోజు వారు ఏ శత్రువు చేతిలో వారు మగ్గిపోతున్నారు, ఇరుక్కుపోయారు. అయ్యోనే భారం కలిగి ప్రార్థించేవారు, మూలిగేవారు లేక పగడి కంటిని పోలి ఉన్న మనుషుడు ఈ భూమి మీద లేని పరిణామాలు ఎదురవుతున్నాయని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి నేను అంటాను, ఆ పగడి కంటిని పోలి ఉన్నాను అన్నాడికి కీర్తనకారుడు చక్కని మాట అంటాడు. ఏమంటాడు చూడండి, సాతానుగాడు ఎలాంటి వాడు? కీర్తన గ్రంథం 124 అధ్యాయం 7వ వచనం. 124 అధ్యాయం 7వ వచనం. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణం వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. దయచేసి సాతాను అనేటువంటి వాడు వేటకాడట. వాడి చేతిలో నుండి తప్పించుకోవడానికి కొరకు కూడా నువ్వు మూలుగు ప్రారంభించాలి, ప్రార్థన చేయాలి. వాడు ఎక్కడికెక్కడే నేను పట్టుకోవాలి, ఎలాగ వాడు వశం చేసుకోవాలని వాడు రకరకాల ప్లాన్లు వేస్తున్న సాతాను యొక్క వేటలో నుండి నువ్వు తప్పించబడడానికి మూలుగు ప్రారంభించే అనుభవాలు నీకు ఉండాలి. వాక్యంలో సామెతల భక్తుడు చక్కని మాట అంటాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. తానుకు ప్రాణహానికరమైనది ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. దయచేసి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే, గుండె చీల్చు వరకు, అంబు గుండె చీల్చు వరకు వాడు తెలియక వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకురా తాగుతున్నావంటే దానివల్ల నష్టం వస్తుందని ఎరుగక, ఎందుకురా ఈ కైనీలు, ఎందుకురా వ్యభిచారం, ఎందుకురా ఈ మోసం, ఎందుకురా ఈ అక్రమం దారులు తొక్కుతూ ఉన్నావు అని అంటే దానివల్ల వచ్చే నష్టాన్ని ఎరగక పరిగెత్తుతూ ఉన్నాడండి. వేటగాడు యొక్క ఊరిని ఎరగక పక్షి వెళ్ళి ఇరుక్కున్నట్లుగా ఈరోజు క్రైస్తవ కుటుంబాలు రకరకాల అలవాట్లకు గురై మనుష్యుడు ఇరుక్కుపోతూ ఉన్నాడండి. తప్పించుకోవడానికి మూలుగు ప్రారంభిస్తున్నావా నీ ఇంటిలో, నీ కుటుంబంలో? నీ కుటుంబంలో నీ అన్నదమ్ముల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు మూలుగు ప్రారంభించే అనుభవాలు మనకున్నవా?
గుర్తించాలి. నేటి సమాజంలో మనకు ఆ గుర్తింపు లేకపోతే, ఆ ప్రార్థనా జీవితం లేకపోతే శత్రువు అయిన సాతానుడు కబ్జా చేస్తాడండి మన పిల్లలను. వాడు స్వలాభం కొరకు వాడుకోవడానికి వాడు ప్రయత్నిస్తాడండి. వాడి చేతులకు దొరకకుండా తప్పించుకునే అనుభవాలు నేటి క్రైస్తవ కుటుంబాలకు అవసరమట. మరొక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 31 అధ్యాయం 12వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం త్వరగా చూడండి. మరణమై కీర్తనకారుడు దావీదు అంటున్నమాట, మరణమై నేను స్మరణకు రాని వంటి వాడనై తిని, మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనై తిని. ఎంత మంచి మాట అండి. నేను అయ్యో ఓటికుండలాగా అయిపోయింది నా బ్రతుకు. చచ్చిపోతే మరలా నన్ను జ్ఞాపకం చేసుకునేవారే లేకుండా పోతారనుకునే పరిస్థితి నా జీవితంలో అయిపోయింది. ఓటుకుండ, రకరకాల చెత్తేసి చినిగిపోయిన కుండ లాంటిది వాడిని నేను. నా బ్రతుకు అలాంటిది. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, అలాంటి పరిస్థితులు కలిగిన వ్యక్తి ఈరోజు ఒక పక్షిని పోలి ఉండడానికి, ఒక పక్షి వలె బ్రతకటానికి ప్రయాస నేటి క్రైస్తవ సమాజానికి ఉండగలిగితే నిజంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతాం. ఈ భూమి మీద శ్రేష్ఠులుగా బ్రతకడానికి యోగ్యత ఇవ్వగలుగుతాడు. శ్రేష్ఠులుగా మనం బ్రతకగలుగుతామండి. శ్రేష్టమైన జీవితం మన బ్రతుకులో ఈ భూమి మీద మనం కలిగి బ్రతకడానికి యోగ్యత ఉంటుందండి. ఇది లేనివారు ఏనాటికి కూడా పక్షుల కంటే శ్రేష్ఠులం కాలేమండి. పక్షుల కంటే శ్రేష్ఠులం కాలేం. పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, యేసుప్రభువు వారే స్వయంగా ఆయన మాట్లాడుతూ ఉంటే, మనం ఆ శ్రేష్ఠులుగా బ్రతకడానికి కావలసిన అంశాలు, ఆలోచనలు మన జీవితాల్లో మనం ప్రారంభించినప్పుడే తప్పనిసరిగా శ్రేష్ఠులుగా బ్రతకగలుగుతాం. మరొక మాట చూడండి. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనంలో దావీదు అంటాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచ్చు, నా పరుపు తేలజేయుచున్నాను. ఏంటండి అనుభవం? అందుకేనండి నేను అయ్యా పాడైన స్థలములలో నేను పగిడి కంటిని పోలి ఉన్నాను అని చెప్పడానికి గల కారణం, నేను రాత్రులు కన్నీరు కారుస్తున్నాను, నేను మూలుగుతూ ఉన్నాను. మూలుగు అనేది దావీదు జీవితంలో ప్రారంభించాడు కనుకనే ఆ ప్రారంభం ఏమైందో తెలుసా? ఒక పక్షిని పోలి బ్రతకటానికి ఇష్టపడ్డాడు. శ్రేష్టమైన జీవితం జీవించే అనుభవాలు దావీదు జీవితంలో కనబడడానికి దేవుని యొక్క సహాయం. నిజంగా ఈరోజు మనందరూ కూడా దాన్ని బట్టి మనం సరైన అడుగులు వేయడానికి ఒక చక్కని అవకాశాన్ని దేవుడు దయచేవాడని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. మీకు రాసిన గ్రంథంలో ఒక చక్కని మాట 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నీవు నక్కలను చూడండి. ఒక చక్కని మాట, మీకు 1వ అధ్యాయం 8వ వచనం, దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు, ప్రాలాపిస్తున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుస్తూ ఉన్నాను, నిప్పుకోడు మూలుగున్నట్లు నేను మూలుగుచూ ఉన్నాను. మరణకరణమైనవి అవి గుర్తిస్తే మనకు కూడా మన జీవితాల్లో కూడా అయ్యో నాశనానికి పోయే గాయాలండి. నాశనమనే నరకానికి, రెండవ మరణమనే ఆ మరణానికి గురి చేసే గాయాలవి. ఈ భూమి మీద అయ్యా జీవితానికి మనకు తగులుతున్న గాయాలు అవి నువ్వు నిజంగా గుర్తించగలిగితే మూలుగు ప్రారంభించు. నిప్పుకోళ్ళు మూలుగాయట, అయ్యా నక్కలు మూలుగుతున్నాయట, దావీదు మూలుగుతున్నాడట. క్రైస్తవ విశ్వాసిగా నీ బ్రతుకులో మూలుగనేది లేకపోతే, ప్రార్థించే అనుభవాలు నీ బ్రతుకులో లేకపోతే మనం శ్రేష్ఠులుగా ఎలా బ్రతకగలమండి? శ్రేష్ఠులుగా ఎలా బ్రతకగలం? దయచేసి శ్రేష్టమైన జీవితం దేవుడు నీకు నాకు దయచేయడానికి ఆయన అడవిలోని గోడబాతు వంటి వాడని, రెండోది అంటాడు పగడి కంటి వంటి వాడని, మూడో మాట అంటున్నాడు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని పోలి ఉన్నాను అంటాడు. దయచేసి పిచ్చుకున్న గుణం ఏంటో కూడా చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఒక చక్కని మాట, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను పోలి ఉన్నాను అని మాట్లాడడానికి గల కారణం, పిచ్చుక చాలా స్వల్పమైనది, చాలా అల్పమైనది.
చిన్న ప్రాణి. ఈ ప్రాణికున్న అలవాటేటయ్యానంటే దానికి చీకటంటే భయం. పిచ్చుకకు చీకటంటే భయం. అది ఏం చేస్తుందో తెలుసా? అది ఆయా సూర్యుల్లో లేకపోతే అక్కడక్కడ చిన్న చిన్న గూళ్ళు కట్టుకొని అయ్యా ఇళ్లలో ఎదుగుతున్న ఆ లైట్ను చూస్తూ మిలుకు ఎరుగుతున్న ఆ వెలుగును చూస్తూ బ్రతికేసేదండి. వెలుగును చూస్తూ బ్రతికేసేది. ఈరోజు నేను అంటాను, చీకటంటే భయం. నువ్వు అనుకోవచ్చు, అయితే ఊర్లో ఉంటే లైట్లు ఉంటాయి, మరి అడవిలో ఉంటే ఏముంటాయి? అడవిలో ఉంటే ఏముంటాయి తెలుసా? అక్కడ అడవిలో మెరుపురు పురుగులు ఉంటాయండి. అవి ఏం చేస్తుందో తెలుసా? ఆ ఏట్లో ఉన్న మెత్తన మట్టిని తన గూడులోకి తెచ్చుకొని పెట్టుకుంటుందట. ఆ మట్టిని కొద్దిగా ఇంత ముద్ద పెట్టి ఆ ముద్దకు అదట మెరుపురు పురుగులను వేటాడి ఆ యొక్క మట్టికి గుచ్చి 4, 5 లేక 10, 20 ఆ పక్షు ఆ యొక్క మెరుపురు పురుగులను దాన్ని గుచ్చి ఉన్న కారణం ఆ స్థలంలో వెలుగు వస్తుందట. ఆ వెలుగును చూస్తూ రాత్రి గడిపేస్తుందటండి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? క్రైస్తవుడు చాలా చక్కని మాట అండి. ఈ మనుష్యుడు కూడా అయ్యా దేవుని వాక్యమును వెలుగునే వాక్యాన్ని చూస్తూ బ్రతకాలి. అందుకే వాక్యంలో దావీదు అంటాడు, నీ వాక్యం నా పాదాలకు దీపం వంటిది అంటాడు. అది నా త్రోవకు వెలుగు. వెలుగైన దేవుని వాక్యాన్ని చూస్తూ బ్రతికే అనుభవాల్ని బ్రతుకులను ప్రారంభించకపోతే, దేవుని వాక్యాన్ని చూడగలిగితేనే ఈ భూమి మీద చీకటనే సమస్యను, చీకటనే ఆ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి యోగ్యత ఉంటుందండి. దేవుని వాక్యం నాకు నా పాదాలకు దీపం, అది నాకు వెలుగు అంటున్నాడు దావీదు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చూస్తూ బ్రతకడానికి ఇష్టపడ్డాడండి. అందుకే దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట అంటాడు. ఏమైనా తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అంటే దేవుని హృదయంలో ఏముందో బాగా ఎరిగినవాడు దావీదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన హృదయం ఏదయ్యా అనంటే ఆయన హృదయం దేవుని వాక్యం. ఈ దేవుని గ్రంథం దేవుని యొక్క హృదయం అంటే ఇది బాగా ఎవరైతే చదువుతారో ఆయన హృదయాన్ని బాగా గుర్తించగలుగుతారు. ఆయన హృదయ వాంఛ, ఆ ఆలోచన, ఆశ పూర్తిగా ఎరిగి భూమి మీద బ్రతకటానికి యోగ్యత ఉంటుందండి. ఆయన హృదయం తెలుసుకోవాలంటే ఎక్కడో స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఏ కాలేజీలు లేకపోతే ఎక్కడెక్కడో ట్రైనింగ్లు వెళ్ళక్కర్లేదండి. దేవుని వాక్యాన్ని బాగా పఠించగలిగితే, చదవగలిగితే, వినగలిగితే, ఆయన హృదయం నీకు అర్థమైతే ఆ వాక్యం అనే అది మనకు దీపంగా పనిచేస్తుంది. చీకటిని తప్పించుకొని బ్రతకటానికి యోగ్యత ఉంటుందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ కొన్ని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఏదైనా కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడు మీకు వందనాలు. మా మంచి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. నిజమే నాయన, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా ప్రభా? శ్రేష్టమైన జీవితం మేము జీవించాలి అంటే, శ్రేష్ఠులుగా మేము బ్రతకాలి అంటే ప్రభా, ఒక 3 పక్షులు మా ముందుకు మీరు తీసుకొచ్చారు నాయన. ప్రభా, దావీదు నాయన, నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, అయ్యో పాడైన స్థలంలో పగడి కంటిని పోలి ఉన్నాను, ఇంటి మీద ఒంటి పిచ్చుకను పోలి ఉన్నానని చెప్పడానికి దావీదు ఇష్టపడినట్లుగా అంతకంటే శ్రేష్టమైన జీవితం మేము జీవించాలంటే ఆ వాటికున్న గుణగణాలు మా జీవితాల్లో, మా కుటుంబాలలో, మా బ్రతుకుల్లో, మా సంఘాలలో అలవర్చుకోవడానికి ప్రభా మీరు కృప చూపండి నాయనా. బాధ్యత, భారం కలిగి ప్రార్థించేవారిని మీరు లేపండి. అయ్యో, శత్రువైన సాతాను చేతిలో, వేటగాడు చేతిలో ప్రభువా ఏ బిడ్డలో ఇరుక్కుపోకుండా, ఏ అలవాట్లకు గురి కాకుండా తప్పించబడడానికి మీరు కృప చూపండి అని ప్రభా మూలిగేవారిగా మేము ఉండాలి. ప్రభా ప్రార్థించేవారిగా మేము ఉండాలి. అయ్యో, చీకటికి భయపడేవారిగా మేము ఉండాలి. వెలుగును చూస్తూ ఈ భూమి మీద మేము బ్రతికేవారం కావాలి. పరసంబంధమైనవి ప్రభా పైనున్న వాటినే మేము వెదికేవారం కావాలి. భూ సంబంధమైన వాటిని మేము అసహించుకొని బ్రతికే అనుభవాలు మాకు ప్రభా ఈ మాటలు నా ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని నా ప్రియుడు యేసు అధికారం గల నామమును బట్టి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి అక్కడ పర్యాంతం కూడిన బిడలకు వాక్యం విన్న ప్రతి కుటుంబానికి, అలాగే నీ పరిచర్ను ప్రేమించి సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడు కాపుదలుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ గాడ్.